హిందీ సాహిత్య ఇతిహాస్ని చాలామంది రచయితలు దీని గురించి చెప్పారు. ఇతిహాసకారులు, చాలామంది సాహిత్యకారు దీని గురించి చాలా రకాలుగా డేట్స్ ఇచ్చారు. ఉదాహరణకి ఈ రామచంద్ర శుక్ల అనేటువంటి ఆయన ఒకలా ఇస్తే, రామ్ కుమార్ వర్మ అనే ఆయన ఇంకోలా ఇచ్చాడు. అలాగే నగేంద్ర అనేటువంటి ఆయన వేరేలా ఇచ్చాడు. కాకపోతే 10th క్లాస్లో కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మనం మానక్ అంటే ఒక ప్రామాణికంగా మనం దేని తీసుకుంటాం అంటే రామచంద్ర శుక్ల రాసిన దాన్ని తీసుకుంటాం. రామచంద్ర శుక్ల రాసినటువంటి హిందీ సాహిత్య ఇతిహాస్ని మనం బేస్ చేసుకొని ఆ టైం లైన్ని ఫాలో అవుతాం. సో ఆయన చెప్పినటువంటి లిటరేచర్లో ఆయన దీన్ని 4 ఏజెస్గా సపరేట్ చేశాడు, 4 కాలాలుగా విభజించాడు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆదికాల్. మరి దీని టైం లైన్ వచ్చేసి 1050 నుంచి 1375. అయితే ఈ మన టెక్స్ట్ బుక్లో ఆదికాల్కి సంబంధించినటువంటి లెసన్స్ ఏవి కూడా లేవు. ఎందుకంటే చూడండి, టైం లైన్ ఎప్పుడు ఉంది, 1000 years బిఫోర్. అంటే అప్పటికి ఇంకా మన హిందీ లాంగ్వేజ్ అంతగా డెవలప్ కాలేదు, ప్రారంభమైంది ఇంకా. మరి ఆదికాల్లో ఎటువంటి రచనలు జరిగాయి? రాసో అనేటువంటి రచనలు జరిగాయి. రాసో అనేటువంటి రచనలు జరిగాయి అన్నమాట. సో హిందీ సాహిత్య ఇతిహాస్లో మనం రామచంద్ర శుక్ల అనేటువంటి ఆయన రాసినటువంటి సాహిత్య ఇతిహాస్ని ఫాలో అవుతున్నాము. ఆయన ఈ ఇతిహాస్ని 4 ఏజెస్గా ఆయన విభజించాడు. అందులో ఫస్ట్ ఏజ్ వచ్చేసి ఆదికాల్. మరి ఈ ఆదికాల్ వచ్చేసి 1050 నుంచి 1375 వరకు ఉన్నది. ఓకే అమ్మ, వినిపిస్తుందమ్మా? ఇప్పుడు దాకా చెప్పింది అంత వినిపించిందా? ఏమైనా రెస్పాండ్ అవ్వండి. ఓకే. సో ఆదికాల్ని ఇలా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆదికాలం నుంచి మనకి ఎటువంటి లెసన్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి దీని గురించి మనకు అక్కర్లేదు. అయితే ఈ ఆదికాలంలో ఎలాంటి రచనలు వచ్చాయంటే రాసో రచనలు వచ్చాయి. రాసో అంటే చరిత్ర అని అర్థం, అందుకని ఇంకేం లేదు. మరి రెండవది సెకండ్ ఏజ్ వచ్చేసి భక్తికాల్. సో దీనికోసం మనం డీటెయిల్గా మనకి భక్తిపద్ అనే లెసన్ వస్తుంది, అప్పుడు చెప్దాం. అందాక మామూలుగా టైం లైన్ గుర్తుపెట్టుకోండి, 1375 నుంచి 1700. సో పేరులో ఉన్నట్టుగానే మనకి భక్తికాల్లో డెవోషన్, దేవుడి కోసం రచనలు జరిగాయి. అనేక మంది సాధువులు, సేంట్ పీపుల్ ఈ కాలంలో వచ్చారు. మన టెక్స్ట్ బుక్లో చూసుకుంటే భక్తి కాలం నుంచి మనకు వచ్చినటువంటి లెసను భక్తిపద్ అనే లెసన్ వచ్చింది. భక్తిపద్ అనే లెసన్ మనకి భక్తి కాలం నుంచి వచ్చింది. అలాగే నీతి దోహే కూడా రహీము భక్తి కాలంలో చెప్తాం, నీతి దోహే. సో నీతి దోహే అనే లెసన్ కూడా మనకి భక్తి కాలం నుంచి ఇచ్చినట్టుగా చెప్పచ్చు. మూడవది భక్తికాల్ తర్వాత రీతికాల్. రీతికాల్ నుంచి మనకి భక్తిపద్ ఉంది, ఎందుకంటే రైదాస్ని రీతికాల్ నుంచి రైదాస్ అవడం 1700 to 1900 నీతి దోహే అవుతుంది. బిహారీ ఉన్నాడు రీతికాల్లో. సో రీతికాల్ అనేది పూర్తిగా టైం చూడండి, 1700 1900 అంటే అప్పుడు మనని ముఘల్స్ కానీ బ్రిటిషర్స్ గారు రూల్ చేసినటువంటి టైము. ఈ టైంలో జరిగినటువంటి రచనలు రీతికాల్. మరి నాలుగవది ఆధునిక్ కాల్. మరి ఇది 1900 నుంచి ఆస్తక్ ఈ రోజు వరకు. సో ఈ రోజు వరకు ఏవైతే రచనలు జరిగాయో అవన్నీ కూడా ఆధునిక కాలంలో జరిగినవి. మరి మన టెక్స్ట్ బుక్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లెసన్స్ ఆధునిక కాలం నుంచే ఇచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఫస్ట్ లెసన్ కూడా ఈ ఆధునిక కాలంకి చెందినటువంటి లెసనే. సో ఈ ఆధునిక కాలం మనకు చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఆధునిక కాలం యొక్క టైం లైన్ ఏంటి? 1900 నుంచి ఈ రోజు వరకు టైం లైన్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సో
ఈరోజు మనం చెప్పుకోబోయేది ఈ ఆధునిక కాలకు చెందినటువంటి బరస్తే బాధలు అనే పోయము రచించినటువంటి వ్యక్తి సుమిత్రానందన్ పంత్. సో ఈయన గురించి మనం చూద్దాం. ఇలా బోర్డు క్లీన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు పంతజీ యొక్క కవి పరిచయం మొదలు పెడదాం. పంతజీ ఫస్ట్ పాయింట్ మనం తీసుకుంటే, ఫస్ట్ పాయింట్ పంతజీ आधुनिक काल के రాసుకోవాలి. आधुनिक काल के ప్రముఖ కవి పంతజీ అనేటువంటి ఈయన ఆధునిక కాలం అంటే మోడర్న్ ఏజ్ పోయిటరీలో ఈయన ఒక ఇంపార్టెంట్ పోయెట్. అలాగే రెండవది, ఈ ఆధునిక కాలంలో కూడా ఈయన చాలా ఇంపార్టెంట్, ఛాయావాద్కే ప్రముఖ కవి. సో ఆధునిక కాలంలో కూడా చెప్పాలంటే ఈయన మోడర్న్ ఏజ్ పోయిటరీలో ఈయన చాలా ఫేమస్ పోయిట్లో. ఈయన మోడర్న్ ఏజ్ పోయిటరీలో ఏ శాఖకి చెందినవాడంటే ఛాయావాదికి చెందినవాడు. మోడర్న్ ఏజ్ పోయిటరీలో మనకి భారతేందు యుగ్, ద్వివేది యుగ్, ఛాయావాద్, ప్రగతివాద్, ఆల్హావాద్ ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, సబ్ బ్రాంచెస్ అన్నమాట. సో అందులో ఈయన ఛాయావాదికి చెందినటువంటి కవి. ఈ 2 పాయింట్లు కవి పరిచయం యొక్క ఫస్ట్ 2 పాయింట్లు అవుతాయి. చూసుకోండి, మీరు 2 చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఇప్పుడే. ఫస్ట్ పాయింట్ ఏంటి, సుమిత్రానందన్ పంత్ అనే ఆయన ఆధునిక కాలకే ప్రముఖ కవి, మోడర్న్ ఏజ్ పోయిటరీలో ఈయన గొప్ప కవి. మరి రెండో పాయింట్ ఏంటి, ఈయన ఛాయావాద్కే ప్రముఖ కవి. ఈ సుమిత్రానందన్ పంత్ అనే ఆయన ఛాయావాద్కి చెందినటువంటి ఫేమస్ పోయెట్. అయితే ఇప్పుడు డౌట్ వస్తుంది, సార్ అసలు ఛాయావాద్ అంటే ఏంటి? సో ఛాయావాద్ అంటే వీళ్ళు ప్రకృతి ప్రేమి. సో ప్రకృతిని ప్రేమించేటువంటి వ్యక్తులు, నేచర్ లవర్స్. అంటే వీళ్ళు రాసే రచనల్లో ఏంది టాపిక్ ఏముంటుందంటే నేచర్ని వర్ణిస్తూ రచనలు చేస్తారు. సో అలా చేసే వాళ్ళనే ఛాయావాద్ కవులని చెప్పడము జరిగింది. సో ఛాయావాద్లో నలుగురు మెయిన్ కవులు ఉన్నారు. జయశంకర్ ప్రసాద్ అని, మహాదేవి వర్మ, అలాగే సూర్యకాంత్ త్రిపాఠి నిరాల, అలాగే సుమిత్రానందన్ పంత్. సో ఈ నలుగురిలో పంత్ గారు చాలా గొప్ప కవి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆధునిక కాల కవి, రెండో పాయింట్ వచ్చేసి ఛాయావాదికి చెందినటువంటి కవి. ఇక ఈయన ఎప్పుడు జన్మించాడు చూస్తే, ఈయన జన్మ వచ్చేసి 1900 అంటే 1900లో అల్మోడా జిల్లాకే కౌసానీ గావ్ ఉత్తరప్రదేశ్. సో ఈయన జన్మ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అల్మోడా జిల్లా కౌసానీ అనేటువంటి గ్రామంలో ఈయన జన్మించాడు. మూడో పాయింట్ ఇదే మనకి కవి పరిచయంలో. సో ఈయన ఎప్పుడు జన్మించాడు, 1900లో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు, అల్మోడా జిల్లాలో ఉన్నటువంటి కౌసానీ అనే గ్రామంలో జన్మించడము జరిగింది. నెక్స్ట్
సో డేట్ వచ్చేసి 20 మై, అంటే మే 20వ తారీఖున అల్మోడా జిల్లాలో ఉన్నటువంటి కౌసాని అనేటువంటి గ్రామంలో 1900లో సుమిత్రానందన్ పంత్ జన్మించాడు. అయితే ఈయనకి నేచర్ పట్ల ఇంత ఇష్టము, ఇంత మంచి మంచి పోయమ్స్ రాయడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడే ఈయన జన్మించిన 5 అవర్స్కి వీళ్ళ మదర్ చనిపోవడం జరిగింది. సో తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినటువంటి సుమిత్రానందన్ పంత్ని వాళ్ళ దాది గ్రాండ్ మదరు పెంచడం జరిగింది. అయితే గ్రాండ్ మదర్ పెంచినప్పటికీ సుమిత్రానందన్ పంత్ నేచర్ని తన తల్లిగా భావించాడు. ప్రకృతికో అప్నా మా సమజ, నేచర్ని తన తల్లిగా భావించి తన ఎక్కువ టైంని నేచర్లో స్పెండ్ చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. సో అందుకే ఆయన నేచర్ గురించి అంత మంచిగా రచనలు చేయబడ్డాడు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఈయన తండ్రి పేరు, ఈయన తండ్రి పితా పేరు వచ్చి గంగాదత్ పంత్. తండ్రి వచ్చేసి గంగాదత్ పంత్, తల్లి మాత దేవి అనుకుంటాను, అట్టుగా ఐడియా లేదు, ఒకసారి చెక్ చేస్తానులేండి. దేవి అని అనుకుంటా మాత పేరు వచ్చేసి. సో తల్లి పేరు దేవి. అలాగే ఈయన ఈ రైటింగ్సే కాకుండా ఫ్రీడమ్ మూమెంట్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. అసహయోగ ఆందోళన అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కూడా ఈయన ఫైట్ చేసినటువంటి వ్యక్తి. సో హీజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ టూ. అలాగే ఈయన మీద గాంధీజీ క్యా ప్రభావ్, గాంధీజీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈయన మీద గాంధీజీ, అలాగే స్వామి అరవింద్ కూడా, స్వామి అరవింద్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో వీ కెన్ సే హీ ఈజ్ ఏ పేట్రియాట్. సో ఇంకా చెప్పుకుంటే ఈయన గురించి ప్రైజెస్, ఈయనకు వచ్చినటువంటి పురస్కార్ చూసుకుంటే ఈయనకు వచ్చినటువంటి పురస్కారాలు సో చాలా ప్రైజెస్ వచ్చాయి ఆయనకి. ఫస్ట్దని కాదు, నేను రాశాను ఫస్ట్. పద్మభూషణ్ ఎప్పుడు వచ్చిందంటే ఈయనకి 1961లో వచ్చింది. ఈ గాట్ పద్మభూషణ్ అవార్డ్ ఫ్రమ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1961. తర్వాత ఈయనకి జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది. సో ప్రెస్టీజియస్ అవార్డ్ ఇన్ లిటరేచర్ జ్ఞాన్పీఠ్ అవార్డు మన తెలుగులో రావూరి భరద్వాజ్ గారికి, అలాగే సినారే గారికి వచ్చాయి. బహుశా సినారే గారి గురించి మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో వస్తుంది, సి నారాయణమూర్తి గురించి. సో నా రాయలేదు. సో జ్ఞాన్పీఠ్ అవార్డు. సో జ్ఞాన్పీఠ్ అవార్డు ఈజ్ ఇప్పుడు ఎలాగైతే మనకి ఇండియాలో చూడండి హైయెస్ట్ అవార్డు, ప్రెస్టీజియస్ అవార్డు ఏంటి, భారతరత్న కదా. సో భారతరత్నం ది బెస్ట్ అవార్డు అనమాట. అంతకన్నా పెద్ద అవార్డు లేదు. సివిలియన్ ఆనర్, హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఈజ్ భారతరత్న. అలాగా లిటరేచర్లో ఏదైనా హైయెస్ట్ ఆనర్ ఉందంటే అది జ్ఞాన్పీఠ్ అవార్డు. సో ఆ జ్ఞాన్పీఠ్ అవార్డు ఈయనకి 1968లో వచ్చింది. సో ఏ బుక్ గురించి వచ్చిందంటే చిదంబర, చాలా ఇంపార్టెంట్. చిదంబర అనేటువంటి బుక్కు గాను ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు కొన్నిసార్లు లైఫ్ టైంకి ఇవ్వచ్చు, మరికొన్నిసార్లు ఒక బుక్ కూడా ఇవ్వచ్చు. మన శ్రీనారాయణ రెడ్డి గారికి లైఫ్ టైంకి ఇచ్చారు, బుక్ ఇచ్చాడు, విశ్వంబర అనేటువంటి బుక్ ఇచ్చారు. అలాగే ఈయనకి చిదంబర అనేటువంటి కావ్యానికి గాను జ్ఞాన్పీఠ్ పురస్కారం ఇవ్వడము జరిగింది. అలాగే ఈయనకు వచ్చిన అవార్డులో సోవియట్ లెడ్ నెహ్రూ పురస్కార్, దాన్నే మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే సోవియట్ రూస్ అని ఇచ్చాడు. సోవియట్ రూస్ అవార్డు. సో రష్యా వాళ్ళు ఇచ్చేటువంటి అవార్డు ఇది ఈయనకి రావడం జరిగింది. డేట్ నాకు దొరకలేదు.
సో అలాగే సాహిత్య అకాడమీ, ఇది కూడా లిటరేచర్లో ఇచ్చేటువంటి అవార్డే. సాహిత్య అకాడమీ సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయనకి వచ్చింది. సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయనకి వచ్చింది. సో ఈయనకి వచ్చినటువంటి అవార్డులు చూసుకుంటే పద్మభూషణ్, జ్ఞాన్పీఠ్, సోవియట్ రూస్, అలాగే సాహిత్య అకాడమీ. చాలా ఇంపార్టెంట్. 4 కూడా కవి పరిచయంలో మనం రాయాల్సి ఉంటుంది. పద్మభూషణ్, సాహిత్య అకాడమీ, సోవియట్ రూస్, అలాగే జ్ఞాన్పీఠ్ పురస్కార్. మరి జ్ఞాన్పీఠ్ పురస్కార్ ఏ గ్రంథంగానో ఈయనకి ఇవ్వడం జరిగిందంటే చిదంబర అనేటువంటి బుక్కు గాను ఈయనకి జ్ఞాన్పీఠ్ పురస్కార్ అనేది ఇవ్వడము జరిగింది. చిదంబర అనే గ్రంథానికి గాను ఈయనకి జ్ఞాన్పీఠ్ పురస్కార్ అనేది ఇవ్వడము జరిగింది. చాలా ఇంపార్టెంట్. చిదంబర అనే గ్రంథానికి గాను ఈయనకి జ్ఞాన్పీఠ్ పురస్కారు ఇచ్చారు. సో ఒకసారి రివైజ్ చేసుకుందాం. సుమిత్రానందన్ పంత్ అనేటువంటి ఈయన సుమిత్రానందన్ పంత్ का जन्म 20 मई 1900 में अल्मोड़ा जिला के कौसानी गांव में हुआ. మరి ఈయన ఎక్కడ జన్మించాడు? 20 मई 1900లో अल्मोड़ा जिला के कौसानी गांव उत्तर प्रदेश में इनका जन्म हुआ. ఈయన జన్మించాడు. అలాగే పితా కా నామ్ గంగాధర్ పంత్, మాతా కా నామ్ దేవి. ఏ ఛాయావాద్ కే ప్రముఖ కవి. ఈయన ఛాయావాద్ యొక్క ప్రముఖ కవి. మరి ఇన్కే పురస్కార్, ఈయనకు వచ్చినటువంటి పురస్కార్ చూసుకుంటే పద్మభూషణ్, జ్ఞాన్పీఠ్ పురస్కార్, సాహిత్య అకాడమీ పురస్కార్, సోవియట్ రూస్ పురస్కార్. అంతే. ఇక మిగిలింది ఈయన యొక్క రచనలు, రైటింగ్స్. సో దానికోసం మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇప్పుడు మనం అసలు ఎంత విన్నారు, ఏటి రాశారో లేదో అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో బోర్డు అలా ఉంచుతున్నాను, మైక్ ఆపుతున్నాను, ఎవరైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు మీ సమస్యలు ఏమైనా చెప్పండి. మైక్ ఆప్షను ఇప్పుడు చెప్పండి. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే